మా విన్నా సార్ ఎంత తిరిగినా 700 గంట తిరిగినా కూడా ఇంకా సత్తలేదేమో. హే గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వ్లాగ్స్. సో నిన్న నైట్ మేమైతే బాసర నుండి బయలుదేరి వచ్చాం కదా. రాత్రి వచ్చేసరికి 12:30 అయింది. 3 గంటలన్నర జ్వరం పట్టింది బాసర టు కరీంనగర్ అని చెప్పేసి. సో ఈ రోజు అందరికి ఫస్ట్ హ్యాపీ రిపబ్లిక్ డే. మన 26 జనవరి అండ్ 26 జనవరి రోజు అమ్మనైతే ఇక్కడ దానిమ్మ తీస్తుంది. మరి జున్ను విన్నులు అయితే వాళ్ళ అయితే జున్నును స్కూల్ పంపలేదు. 26 జనవరి స్కూల్ పంపలేదు. స్కూల్ పంపిద్దామని తీసుకొచ్చాం కానీ బట్ పడుకున్నాడు టైంకి లేవలేదు అని చెప్పేసి ఇక స్కూల్ పంపలేదు. ప్రజెంట్ ఏం చేస్తున్నారు చూద్దాం. జున్ను విన్ను మరి జున్ను విన్నులు ఏం చేస్తున్నారు చూద్దాం. చూసారా ఈ దొంగలు ఏం చేస్తున్నారు? ఓయ్ ఏం చేస్తున్నారు చూసారా జున్ను విన్నులు? ఇద్దరిడ ఫోన్ పెట్టుకొని సైలెంట్గా వచ్చి కూర్చొని చూస్తున్నారు. హ్యాపీ రిపబ్లిక్ డే జున్ను. హ్యాపీ రిపబ్లిక్ డే విన్ను. హ్యాపీ రిపబ్లిక్ డే విన్ను. హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈ విధంగా వీళ్ళైతే ఫోన్లలో బిజీ ఉన్నారు. దానిమ్మకాయ నుండి దానిమ్మ గింజలు అయితే అమ్మ తీసింది. టైం 12:30 అవుతుంది. ఇక్కడ చూసారా మా నెమలికలు, ఇక్కడ నెమలికలు, అక్కడ 2 నెమలికలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మొత్తం నెమలిక ఉంది. నిన్న మేము మహారాష్ట్ర మాహూర్ నుండి బాసర్ వెళ్ళినప్పుడు అన్ని బాసర్లో అంటే మహారాష్ట్రలో ఊర్లో వెతికాం కదా. ప్రతి చోట కూడా కాషాయ జెండా అన్ని ప్లేసుల్లో రెపరెపలాడుతుంది. అన్ని ప్లేసుల్లో మొత్తం కాషాయం అంటే కాషాయమయం అయిపోయింది అనమాట. విన్ను నాని సైకిల్తో ఆటలాడతారంట. ఆడుకో. కారా జున్ను కారు ఊతాడా? ఫోన్లో కారు ఊతానంట. తన సైకిల్ నువ్వు ఆడుకో. సైకిల్ ఆడుకో. నేను చెప్తా జున్నుకు. ఓకేనా? నేను చెప్తాను ఆడుకో. సైకిల్ ఆడుకో. ఫోన్ ఆన్ ఉన్నాడా? ఫోన్ చూస్తాడా? సరే చెప్తా. జున్ను ఫోన్ చూస్తానంట. జున్ను ఫోన్ చూస్తానంట. దూరం పెట్టుకొని చూడు. కారు చూస్తానమాట. నువ్వు అన్నయ్య తమ్ముడు చెప్తున్నాడు. దూరం పెట్టుకో ఫోన్. చాలా రోజుల తర్వాత అయితే మన కిషన్ గౌడ్ అంకుల్ వచ్చేసి ఇక్కడ మనకి గీసారు. మళ్ళీ చూసారు కదా ముంజల్లో గొల్లలు పెట్టినాయి ఇక్కడ. అండ్ ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కూడా కడిగేసేసారు ఇక్కడ. మళ్ళీ మా తాటి చెట్లకి ఇక్కడ కళ్ళు ప్రారంభం కానుందన్నమాట. ఓకే ఓకే ఓకే. అమ్మ నాకు దానిమ్మ గింజలు ఇస్తుంది. సరే ఓకే. జున్ను ఆనా? ఓకే నో ప్రాబ్లం. ఆన్ ఉన్నాడా? ఫోన్ ఆన్ చేసిండా? సరే ఏం కాదు. నువ్వు ఆడుకో. సైకిల్ ఆడుకో. నువ్వు సైకిల్ ఆడుకో. ఓకే. ఇంకొకటి నీకు ఇంకా పుట్టింటికి నేను జేజ దగ్గర పుట్టింటికి ఇచ్చినావా? నాన్న కడేసిండా? ఎక్కడ కడేసుకున్నావు? నీ ఇంటికి వెళ్ళా. ఎక్కడ చూపెట్టు. ఎక్కడ కడేసిన? అక్కడ జేజ సరస్వతి టెంపుల్ దగ్గర బాసర్లో కదా. ఇంకా తిరుపతికి పోదాం మనం. తిరుపతి దగ్గర ఇస్తావా జేజ? ఇస్తావా? తిరుపతి బాలాజీ టెంపుల్లో జేజకి ఇస్తావా? జేజకి ఇవ్వవా? ఇటుకలు ఇటు చూడు. జేజకి ఇవ్వవా? ఇచ్చినావు కదా నిన్న. నిన్న ఇచ్చినావా? ఇచ్చినావు నిన్న. నీయే ఇచ్చిన. నాన్న ఇచ్చిందా? నాన్న కడేసిండా? టైం 3:20 చూసారా మా జున్ను నాని విన్ను నాని నాతో పాటు తిరుగుతున్నారు. నేను ప్రజెంట్ అయితే మన ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చూశాను. అప్పుడే మన కరీంనగర్ కాచిగూడ ట్రైన్ వచ్చింది. వీడియో తీయలే కానీ ఇప్పుడు ఆ లొకేషన్కి పోయి మళ్ళీ వస్తున్నాము. ప్రజెంట్ అయితే మనం కోర్ట్ ఏరియా నుండి వెళ్తున్నాము. ఇది మనకి కోర్ట్ ఏరియా నుండి టువర్డ్స్ నిజామాబాద్ రూట్. ఈ రోడ్లో ప్రయాణం చేస్తున్నాము. మనకు జెండాలు కనిపిస్తలేవు కదా ఇక్కడ. కాషాయ జెండాలు మాత్రం కనిపిస్తున్నాయి. మన జెండాలు ఎక్కడున్నాయి ఇక్కడ ఏరియాలో చూద్దాం. మన జెండా కనిపించలేదు. ప్రజెంట్ మనం ఆదర్శ నగర్ రోడ్డులో వెళ్తున్నాము. ఇక్కడ గప్చు బండి వచ్చింది. జున్ను గప్చు తింటావా? తినడట జున్ను. విన్ను గప్చు తింటావా? తినడట. ఈరోజు అయితే మార్నింగ్ నుండి అయితే నేను ఏం తినలేదు. జున్ను నువ్వు ఏమన్నా తిన్నావా ఇవాళ ఏమన్నా? జున్ను కూడా ఏం తినలే ప్రొద్దు నుంచి వెళ్ళి. విన్ను తిన్నావా ఏమన్నా? తిన్నావా విన్ను? సప్పుడు చేస్తాడు జున్ను. విన్ను కూడా ఆకలి అవుతుంది కావచ్చు. నేను కూడా ఆకలి అవుతుంది నాకు. ఇంటికి ఇప్పుడు అన్నం తినేసి మీకు ఏం వీడియోస్ ఎడిటింగ్ ఉన్నాయి చాలా. మా ఊరు పోయినాయి, ఇవన్నీ బాసర పోయినాయి, టూర్లు పోయిన వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేయాల్సింది ఇంకా. సో ఆదర్శ నగర్ బోర్డు దగ్గరకు వచ్చాము. చూసారు కదా లెఫ్ట్ సైడ్ వైన్ షాపు. 10 రోజుల్లో కట్టిన వైన్ షాప్ ఇది. హాయ్ జున్ను విన్నులు రండి బయటికి వెళ్దాం. ఇక రండి. షూ అవునా నేను తీసుకుందాం. దా బయటికి రా. షూ ఉన్నాయట. ఇద్దరి షూ. తమ్ముని కూడా తీసుకుంటాడు జున్ను. సో ఇంటికి వచ్చేసినాం. ఇంకా కార్ ఇక్కడ పార్క్ చేసినాం. వెళ్తున్నాము. మా విన్ను అని బాడీ కొంచెం కాలుతుంది. జ్వరం వచ్చింది కావచ్చు. జ్వరం వచ్చిందా నీకు? రాలే
జ్వరం రాలేదట కొంచెం, కాకపోతే వేడి వేడి ఉందన్నమాట. కార్ పార్క్ చేసినాం, ఇంట్లోకి వెళ్తున్నాము. రెండు పట్టుకెళ్తున్నా షూ, జున్ను నాని తమ్ముని షూ తన షూ ఇద్దరు పట్టుకొని వెళ్తున్నాడు. హాయ్. రాత్రి 5 అవుతుంది, మళ్ళీ అయితే వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, మీరు బండ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండి, అనుకోకుండా అంటే బయటికి వెళ్ళిన హెల్మెట్ లేకుండా మాత్రం వెళ్ళకండి. నేను అయితే 100% హెల్మెట్ వాడతాను. ఈ మధ్య కాలంలో మన కరీంనగర్లో అయితే హెల్మెట్ ఎక్కువ పట్టించుకోవటం అని చెప్పేసి చాలా మంది హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారు. నేనైతే బండి కొన్న రోజులల్లో దాదాపు 100 రోజులలో 99 రోజులు మాత్రం హెల్మెట్ వాడాను. ఒక్కరోజు మాత్రం పెట్టుకుంటున్నాను, అసలు ఒక్కరు కూడా రేరు ఈ మధ్యకాలంలో. సో మీరు కూడా హెల్మెట్లు అన్ని ధరించి జాగ్రత్తగా వెళ్ళే బండ్ల మీద చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ డే టైంలో, అది కూడా మార్నింగ్ 2 గంటల 3 గంటల ప్రాంతంలో వెళ్ళేటప్పుడు మాత్రం మరీ జాగ్రత్తగా ఉండాలి. కార్లు అయినా బండి అయినా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకొని. బయట సిచ్యువేషన్స్ ఆర్ నాట్ గుడ్. మళ్ళీ చలికాలం అయితే మంచి పొగ ఉంటుంది, ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, చూశాను అనమాట. అందుకొరకు మనకి ఈ మాట అయిపోవాల్సి వస్తుంది. మీరు అందరు బాగుండాలని కోరుకుంటాను కూడా. సో మీ తల్లిదండ్రులు బయటికి వెళ్ళినప్పుడు మీ పిల్లలు కానీ మీకోసం వెయిట్ చేస్తుంటారు ఇంటి దగ్గర. అది గుర్తుపెట్టుకొని బండి నడిపేటప్పుడు కానీ కారు నడిపేటప్పుడు ఎవరైనా కూడా జాగ్రత్తగా వెళ్ళండి. తల్లిదండ్రులు ఏమో మా పిల్లలు ఉన్నారని చెప్పేసి జాగ్రత్తగా బండి నడపండి, పిల్లలేమో మా అమ్మ నాన్న మా కోసం వెయిట్ చేస్తారని చెప్పేసి జాగ్రత్తగా నడపండి. సో మర్చిపోకండి, కంపల్సరీ సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ స్లోగా నడపండి బండ్లు ఏవైనా కూడా. ఫ్రంట్ యాక్సిడెంట్ అయిందా? డోర్ తాకిందా? సైకిల్ తాకిందా వెనకాల? జాగ్రత్తగా నడపాలి బండ్లు, ఓకేనా? జాగ్రత్తగా చూసుకుంటూ నడపాలి బండ్లు. ఓకే, మళ్ళా తాకిందా? ఓకే, అటు తొక్కకుండా వెళ్ళు, అటు వెళ్ళు, చూస్తా నేను. ఓకే, తొక్కొస్తుందా? తాకిందోనా? ఈవినింగ్ అయిపోయింది, ఇంట్లో పాలు అయిపోయినాయి. పాలు తీసుకోవడానికి మళ్ళీ బయటకు వెళ్తున్నాను. మా అక్క బావ వస్తాను కాల్ చేశారనమాట. సో గోయింగ్ దేర్ టు బ్రింగ్ మిల్క్. అప్పుడు మధ్యాహ్నం అంతా దింపిన కార్లా, నిన్నంతా తిరిగి మొన్నంతా తిరిగిన కార్లా 600-700 గంటలు తిరిగి వచ్చిండు విన్ను. మళ్ళీ బయటికి రా అంటాడు. ఎటు పోదాం చెప్పు, నువ్వు ఎటు పోదాం చెప్పు, ఎటు పోదాం అస్తా కరెక్ట్ ఎటు పోదాం చెప్పు, ఎటు పోదాం చెప్పు నాకు. ఎటు పోదాం? ఓ అన్నయ్య పోతాను, అన్నయ్య పోయిండా అన్నయ్య? చూడుకో, చూసిరాపో, షూ వేసుకోపో. నేను వస్తా, నువ్వు షూ వేసుకోపో. మా విన్నా చూసారు ఎంత తిరిగినా 700 గంటలు తిరిగినా కూడా ఇంకా సత్తలేదు, ఏమత్తలేదు వీళ్ళకైతే. బయటకు వస్తా, నువ్వు బయటకు వద్దామంటే ఆడుపో, బయట వెళ్ళిపో, షూ వేసుకోపో, వస్తా. మా విన్నా చేస్తారు, ఎట్లా చేస్తాను పో. జే పాకెటా అయిపోయిందా? సో నేను ఇంకా వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ విన్నో నాతో ఆడుకుందాం బయటిగా. ఏముందల్లా అప్పుడే బటన్ ఆన్ చేసిన చూసారా, స్విచ్ ఆఫ్ ఆన్ అవుతుంది. అప్పుడే ఏడుపు, అప్పుడే నవ్వు. టైం 8:47. మా విన్నో అనేది అక్కడ నిద్రపోయాడు. సో ప్రజెంట్ ఇంకా ఎడిటింగ్ చేస్తున్నాను. నిన్న ఎడిటింగ్ చేస్తున్నాను. మా జున్ను నాన్న వచ్చేసి మా అక్వారింటికి వెళ్ళాడు అనమాట. మార్నింగ్ అంతా తిరిగి వచ్చారు, మరి ఇప్పుడు నైట్ కూడా మళ్ళీ బయటకు వెళ్ళాలని చెప్పేసి జున్ను బయటకు వెళ్ళాడు. సో నా ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను తినడమా చేయడమా అనేది ఎప్పుడో ఏంటో తెలియదు. 9:45 మా జున్ను అని బయటకు వచ్చింది. ఇప్పుడే ఎటు వచ్చినావు బయట? పప్పి వాళ్ళ ఇంటికి వచ్చేసిన. ఏం చేసినావాడ మరి? ఏం ప్రసాదం? ఎక్కడిది? ఎక్కడ తెచ్చినావు లడ్డు ప్రసాదం? ఎక్కడ తెచ్చినావు? అదే ఆ లడ్డు ఎక్కడిది? ఎక్కడ తెచ్చినావు లడ్డు? ఎక్కడ తెచ్చినావు అది? లడ్డు ఎక్కడ తెచ్చినావు? ఏ టెంపుల్? కాదు, బాసర సరస్వతి మాత టెంపుల్. బాసర్లో తెచ్చినాం కదా, సరస్వతి టెంపుల్లో తెచ్చినాం, ఓకేనా?